శ్రోతలకి నమస్కారం. ఇవాళ మన కథ ఆకాశరామన్న. రచన అల్లూరి గౌరీ లక్ష్మి గారు. గలం జయశ్రీ. ఈ కథ ఆంధ్రభూమి సచిత్ర వారపత్రికలో 2000వ సంవత్సరంలో ప్రచురింపబడిన కథ. ఇక కథలోకి వెళితే, ఇవాళే పెళ్లి చూపులు, మధ్యాహ్నం లీవ్ పెట్టిరా. తండ్రి ఇచ్చిన అల్టిమేటం వినగానే రాంబాబు మూడు పాడైపోయింది. 10వ సారి తనలో తానే బిటకారంగా అనుకుంటూ బ్యాంకుకు బయలుదేరాడు. తన పెళ్లిచూపుల ప్రవాసనం గురించి ఆలోచిస్తూ నిట్టూర్చాడు రాంబాబు. అందరికీ పెళ్లిచూపులు ఆనందాన్ని, ఆహ్లాదాన్ని కలిగిస్తాయట. ఒక రకమైన ఉత్కంఠ కూడా ఉంటుందట. తనకి మాత్రం పరీక్షకు వెళ్తున్నంత టెన్షన్గా ఉంటోంది. నిత్యం సిటీ బస్సుల్లో, బస్టాపుల్లో ఎంతోమంది అందమైన అమ్మాయిలు కనపడేవారు. వీళ్లల్లో ఎవరో ఒక అందాల రాశిని ఎంచుకుంటే అయిపోతుంది కదా అనుకునేవాడతను. బ్యాంకు ఉద్యోగం దొరికినప్పటి నుండి ఆ పనిలో పడ్డాడు. అదేం దురదృష్టమో, తను పెళ్లి చూపులకు వెళ్ళి చూడబోతే ఒక్క అమ్మాయి కూడా అందంగా కాదు కదా, ఒక్క మాదిరిగా కూడా ఉండడం లేదు. ఏడ్చుకుంటూ తిరిగి రావాల్సి వస్తోంది. మొదటి పెళ్లి చూపులకి కోటి కోరికలతో బయలుదేరాడు తను. అన్నీ బానే ఉన్నాయి, అదొక్కటే లోపం. అమ్మాయి ఇంచుమించు 6 అడుగులుంటుంది, తనేమో 5-6. పెళ్లికొడుకు పొట్టైనా పర్వాలేదని అమ్మాయి, ఆమె తరపువారు ఉదారంగా ఉన్నారు. అయినా తనొప్పుకోలేదు. ఇదేమైనా సినిమానా? లెన్స్ అడ్జస్ట్ చేసి చూపించడానికి కుదరదుగాక కుదరదని వద్దనేశాడు. రెండోసారి కూడా ఉత్సాహంగానే వెళ్ళాడు పెళ్లి చూపులకి. అమ్మాయి కాటుక రంగు, మేకప్లో మరింత భయంకరంగా ఉండి పారిపోయి వచ్చేశాడు. ముచ్చటగా మూడోసారి అమ్మాయి రంగు రూపు బానే ఉన్నాయి, ఎటొచ్చి కాస్త వెడల్పెక్కువ ఉందంతే. ఆమె వెనుక అతను నిలబడితే ఆచూకీ దొరకకుండా దాక్కోవచ్చు. ఇలా 9 పెళ్లి చూపులు తనకి విషాదాన్నే మిగిలిచ్చాయి. తొలిచూపు, తొలి ప్రేమ లాంటివి పక్కన పెట్టి అసలు ఆడపిల్లలంటేనే భయపడే స్థితికి దిగజారాడు తను. సాయంత్రం రాంబాబు పెద్దల సాయంతో జగమే మాయా, బ్రతుకే మాయా అనుకుంటూ జీవోత్సవంలా పెళ్లిచూపులకు వెళ్ళాడు. భయపడుతూ అమ్మాయిని చూసి షాక్ తిన్నాడు. పెళ్లి కూతురు సీత ముద్దబంతిలా ఉంది, పచ్చగా చురుగ్గా ఉంది. రాంబాబు షాక్ నుండి తేరుకునేలోగానే కట్నకానుకలు అన్నీ ఓకే అయిపోయాయి. అందరూ నవ్వుకుంటూ లేచారు. ఇంటికి రాగానే అంతా రాంబాబును అభినందించారు. ఎట్టకేలకు తగిన పిల్ల దొరికిందిరా నీకు అన్నారు. విషయం తెలిసి రాంబాబు బామ్మ మరిచెంబుతో సహా దిగింది. రాంబాబు తండ్రి, విధవకి కళ్యాణగీత లేదేమో అనుకున్నాం గాని ఎలాగైతేనేం వీడి పుణ్యం పుచ్చి బంగారు బొమ్మలాంటి పిల్ల కుదిరింది అన్నాడు బామ్మతో. వంత పాడింది రాంబాబు తల్లి. బామ్మకు తిక్కరేగింది. ఏమిటర్రా, నా మనవడికి పెళ్లి కావడం కష్టమన్నట్టు మాట్లాడుతున్నారేంటి మీరంతా? వాడికేం తక్కువని? నా మనవడు బంగారం, రూపంలో చంద్రుడు, గుణంలో రాముడు. వాడికి సాటి రాగల కుర్రాడు మీ టౌన్ మొత్తంలో ఒక్కడు కూడా ఉండడు అంది జబ్బలు చరుస్తూ. రాంబాబు సిగ్గుపడ్డాడు ఆ పొగడ్తలకు. నా మనవడిలాంటి మొగుడు దొరకడానికి ఆ పిల్ల బంగారు పుష్పాలతో భగవంతుడికి పూజ చేసుంటుంది అంది బామ్మ ఆనంద బాష్పాలతో. సెంటిమెంట్ పండే ఆ సీన్లోంచి జనమంతా టక్కున తప్పుకున్నారు. రాంబాబు బామ్మతో మిగిలాడు. బామ్మ మనవడిని ఎడాపెడా పొగుడుతూ దిష్టి తీసింది. దాంతో రాంబాబు ఛాతి ఆత్మవిశ్వాసంతో 3 అంగుళాలు పొంగింది. హనుమంతుడికి తన బలం పొగిడితే తెలిసినట్టు రాంబాబుకి జ్ఞానోదయమైంది. నిజమే, తనకంటే ఉత్తమ పెళ్లికొడుకులెవరుంటారు? కాలర్ సర్దుకుంటూ ఓసారి తలదూకున్నాడు. తన గొప్పతనం గురించి సీతకు వివరించాలని మనసు ఉవ్విల్లూరింది. కానీ సీతను కలిసే ఛాన్స్ లేదు. ఒక ప్రేమలేఖ రాస్తే? అబ్బే, నా గురించి నేనే చెప్పుకుంటే డబ్బా కొట్టుకున్నట్లుంటుంది. బాగా ఆలోచించాక ఒక ఉపాయం తట్టింది రాంబాబుకి. ఒక ఆకాశరామన్న ఉత్తరం రాస్తే బావుంటుందని అనుకున్నదే తడవుగా మొదలుపెట్టాడు. సీతగారికి అభినందనలు. మీలాంటి మంచి పిల్లకు మా రాంబాబు లాంటి వ్యక్తి దొరకడం మీ అదృష్టం. ఈ రోజుల్లో రాంబాబు లాంటి మంచి కుర్రాళ్ళు అరుదు. దురలవాట్లు లేవు. ఆడపిల్లలకు సైట్ కొట్టడం లాంటి రౌడీ వేషాలు లేని ఉత్తముడు. రాంబాబుది బ్యాంకు ఉద్యోగం, 5 సంవత్సరాల సర్వీసుంది, మంచి జీతం, బోలెడన్ని రుణ సౌకర్యాలు. కావాలనుకుంటే వెంటనే ఇల్లు కట్టుకొని ముగ్గు వేసుకోవచ్చు. దేశమంతా పాటలు పాడుతూ తిరిగే ప్రయాణ సౌకర్యం. వెరసి సహృదయుడు రాంబాబు. అటువంటి వ్యక్తికి భార్య కావడంతో మీ జన్మ ధన్యమవుతుంది. త్వరలో ఆ శుభకార్యం జరగాలని కోరుకుంటూ ఇట్లు ఆకాశరామన్న. ఉత్తరం తన పేరు మీద రావడంతో సీత నేరుగా అందుకొని చదివి ఆనందపడిపోయింది. ఎవరో పెద్ద మనిషి తనని దీవిస్తూ రాశాడు అని మురిసిపోయింది. ఆ రోజు నుండి సీత ఊటీ, షిమ్లా, కొడైకెనాల్, డార్జిలింగ్లో మాత్రమే రాంబాబుతో డ్యూయెట్లు ఊహించడం మొదలుపెట్టింది.
ఏ సినిమా పాట ఎక్కడ తీశారో గుర్తుపెట్టుకుంటోంది. ఆ ప్రదేశాలన్నీ భర్తతో చూడాలని. తను రాసిన ఉత్తరం సీత చదివి ఏమనుకుందో అన్న ఆలోచన రాంబాబుకి చాలా కిక్కిస్తోంది. ఇలా అనుకుంటూ ఉండగా రాంబాబుకి ఓ ఉత్తరం వచ్చింది. ఆత్రంగా విప్పి చదివాడు. కాబోయే పెళ్ళికొడుకు రాంబాబుకి. మీ అదృష్టానికి నేను ఈర్ష్యపడుతున్నాను. ఎంతో పుణ్యం చేసుకుంటే తప్ప సీత వంటి భార్య దొరకదు. ఆమె పవిత్రతలో నిజంగా సీతే. ఇంటి పేరు లావణ్యం, ముద్దు పేరు సుకుమారం, మనసు చూస్తే మాధుర్యం, సొగసు చూస్తే సౌందర్యం. మీరామెను దేవతలా పూజించాలి, దేవిలా ఉపాసించాలి, ప్రియురాలిలా ఆదరించాలి, ఇల్లాలిలా గౌరవించాలి. అప్పుడే నా మనసుకు శాంతి దొరుకుతుంది. మీ దంపతులకి నా ఆశీస్సులు. ఇట్లు మీ శ్రేయోభిలాషి. లెటర్ చదవగానే కొంతసేపు రాంబాబు ఆనందించాడు. నాకు తగిన పిల్ల సీతేలే అనుకుంటూ పాట కూడా అందుకున్నాడు. మరుక్షణంలో బుర్రలో ఏదో పేలినట్లయి మొహం మాడిపోయింది. శ్రేయోభిలాషులు సాధారణంగా కొంపలు కూల్చడానికి ఉత్తరాలు రాస్తారుగాని ఇలా దీవెనలిస్తూ రాయరు. ఈ దరిద్రుడెవరో నన్ను వెక్కిరించడానికే రాశాడు. వీడు బహుశా నీ సుఖమే నేను కోరుకున్న టైపు భగ్నప్రేమికుడై ఉంటాడు. కరెక్ట్. ఆమెను తెగ వర్ణిస్తున్నాడు కాబట్టి సందేహం లేదు. వీడు సీత గాఢంగా ప్రేమించుకునుంటారు. చేలగట్లంట పుట్లంట పాటలు పాడుకొని ఉంటారు. పెళ్లికి కులగోత్రాలు అడ్డొచ్చుంటాయి. ఇద్దరూ గుడ్ బై చెప్పేసుకొని ఉంటారు. వాడింకా త్యాగమూర్తిలా పోసుకొట్టి ఈ ఉత్తరం రాసుంటాడు వేదవ. రాంబాబు మనసు చేదు తిన్నట్లయింది. మళ్ళీ చదివాడు. ఈర్ష్యపడుతున్నాడట వెదవ. వీడెవడు మధ్య అసూయపడడానికి? పుణ్యం చేసుకుంటే తప్ప ఆమె దొరకదట. వెదవకి ఎంత ఏడుపో. సీత పవిత్రత గురించి సర్టిఫికెట్ ఇస్తున్నాడు త్రాష్ట్రుడు. రాంబాబుకి పెళ్లి ఆనందం ఆవిరైపోయింది. నీరసపడిపోయాడు. కాళ్ళీడ్చుకుంటూ బామ్మ దగ్గర చేరి, బామ్మ నాకీ పెళ్ళొద్దే అన్నాడు దిగులుగా. బామ్మ మనవడి తలపై చెయ్యేసి, పిచ్చి సన్నాసి, పెళ్లి దగ్గరికి రాగానే అందరికీ అలాగే అనిపిస్తుంది. మీ తాతగారు కూడా ఇలాగే అన్నారట పెళ్లికి ముందు రోజు. ఎప్పుడూ చెప్పి నవ్వేవారు అనేసి సాయిబాబా విభూతి తెచ్చి మొహాన పెట్టింది. ఇప్పుడు ఇలాగే అంటావురా శుంఠా? పెళ్ళైన 3 రోజులకే పెళ్ళాం లోకమైపోతుంది. ఈ ముసల్ది ఎప్పుడు పోతుందో అంటావురా అనేసి నవ్వుకుంటూ వెళ్ళిపోయింది. రాంబాబు నిట్టూర్చాడు. బామ్మ ఒకతే నాకు దోస్తు. నా బాధ ఇంకెవరికి చెప్పుకోవాలి? అమ్మ నన్ను వెర్రివెంగలాయిని చూసినట్టు చూస్తుంది. నానేమో శత్రువుని చూసినట్టు అనుమానంగా చూస్తాడు. ఈ పెళ్ళొద్దంటే బుర్ర రామకీర్తన పాడేయడు అనుకున్నాడు. చివరికి తన గోడంతా ప్రియమిత్రుడు సుబ్బారావుకి చెప్పుకున్నాడు. ఇద్దరూ కలిసి ఒక మాస్టర్ ప్లాన్ వేశారు. ఇద్దరూ మర్నాడే సీత ఊరికి ప్రయాణమయ్యారు. ఆ ఊర్లో ఒక కిల్లీ కొట్టువాడి దగ్గర చేరి కూల్ డ్రింకులు తాగి 50 రూపాయల నోటిచ్చి చిల్లర ఉంచుకోమన్నారు. సీత సంగతి చెప్పి ఆ అమ్మాయి ఎలాంటిది, మంచి పిల్లేనా అని అడిగారు. వాడి మొహం అయిష్టంగా పెట్టి వెంటనే సర్దుకున్నాడు. అటుగా పోతున్న ఓ 50 ఏళ్ల సన్నపాటి వ్యక్తిని చూపించి, ఆయనే సీత ట్యూషన్ మాస్టర్, ఆయన్నడిగితే వివరాలు బాగా తెలుస్తాయి అన్నాడు. ఇద్దరూ ఒక్క పరుగులో ఆయన్ని కలిసి వచ్చిన పని చెప్పారు. మా ఇంటికి వెళ్ళి తీరిగ్గా మాట్లాడుకుందాం అని ఇంటికి తీసుకెళ్లాడతను. రండి బాబు అంటూ ట్యూషన్ చెప్పే గదిలో బెంచ్ మీద ఇద్దరిని కూర్చోబెట్టి పాఠం అందుకున్నాడు. పెళ్లి 3 రోజులుందనంగా పెళ్లి కూతురు గురించి ఆ ఊరికే వచ్చి ఆరా తీస్తారా? ఎంత ధైర్యంరా మీకు అంటూ పిల్లల్ని కొట్టే బెత్తంతో అందిన చోటల్లా కొడుతూ తిట్ల దండకం సాగించాడు. రత్నం లాంటి పిల్లని అనుమానిస్తారా? ఇప్పుడు నేను సర్టిఫికెట్ ఇస్తే పెళ్ళాడి లేకపోతే మానేస్తారా? మీలాంటి వాళ్ళ కోసం నేనున్నాను తెలుసా? నేనసలు జనంలో ఉన్న నక్సలైట్నిరా, తలుచుకుంటే కాల్చి పారేయగలను. పోనీలే అని వదిలేస్తున్నాను అని ముక్తాయింపిచ్చాడు. ఊపిరి పీల్చుకునేలోగా మళ్ళీ అందుకున్నాడు. అలా అరగంట నరకయాతన పెట్టి మంచినీళ్ళు తెస్తానుండండి అని బెత్తం పక్కన పారేసి లోపలికి వెళ్ళాడాయన. ఆయనటు వెళ్ళగానే ఇద్దరూ ఒకే పరుగు తీసి బస్టాండ్లో ఆగారు. అక్కడ ఆగున్న బస్సెక్కి అది బయలుదేరాక ఊపిరి పీల్చుకున్నారు. ఈ పిచ్చి నక్సలైట్ గాడెక్కడ దొరికాడ్రా బాబు? ఎలిమెంటరీ స్కూల్ పిల్లల్ని కొట్టినట్టు కొడుతున్నాడు. దెబ్బలు చూసుకుంటూ మొత్తుకున్నాడు సుబ్బారావు. 10 మందిని పిలిచి పంచాయతీ పెట్టలేదు. అదే నాకు ఆనందంగా ఉంది. అందుకే మాట్లాడకుండా పడ్డాను తిట్లు దెబ్బలు అంటూ రిలీఫ్గా నిట్టూర్చాడు రాంబాబు. అనుకున్నట్టుగానే పెళ్ళున సీత రాంబాబుల కళ్యాణం జరిగిపోయింది. శోభనం ఏర్పాట్లు కూడా జరిగాయి. సీత సిగ్గులు జల్లుకుంటూ రాంబాబు దగ్గరికి వచ్చేసింది. ఆమెను పక్కన కూర్చోబెట్టుకొని ఆమె బెరుకు తన బెరుకు పోవడానికి ఆ కబురు ఈ కబురు మొదలుపెట్టాడు. తన బంధువుల పేర్లు వాళ్ళ ఊర్లు చెప్పాడు రాంబాబు. సీత నిన్ను పొగుడుతూ నాకో లెటర్ వచ్చింది తెలుసా అన్నాడు రాంబాబు సీత వైపు ప్రేమగా చూస్తూ. ఏమని అంది సీత సిగ్గుగా.
నువ్వు మంచి అమ్మాయివని, అది చదివి చాలా ఆనందపడ్డాను తెలుసా అన్నాడు. నక్సలైట్ మాస్టారి దెబ్బల వర్షం గుర్తొచ్చి గుటక మింగి. బహుశా మనిద్దరికీ ఒకేసారి ఎవరైనా రాశారేమో అంది సీత నవ్వుతూ. గొంతుకేదో అడ్డం పడ్డట్టై తేరుకొని నీకేమనొచ్చింది అన్నాడు రాంబాబు. మీరు చాలా మంచివారని అది చదివి నేను చాలా సంతోషపడ్డాను అంది తలంచుకొని. నువ్వా లెటర్ ఎవరికన్నా చూపించావా ఆతృతగా అడిగాడు. మా తమ్ముడికి నాకు తప్ప ఎవరికీ తెలీదు అంది సీత. బావోయ్, నీకు ఆకాశరామన్న ఉత్తరం రాసింది నేనే అరుస్తూ బీరువాల వెనక దాక్కున్న 13 ఏళ్ల సీను బయటికొచ్చి గబుక్కున మంచమెక్కి దూకి తలుపు వైపు పరుగు తీశాడు. రాంబాబు సీత తెల్లబోయారు. హఠాత్తుగా సీను తలుపు తీయడంతో చెవులు శరీరాలు తలుపుల కాంచి నూతన దంపతుల మాటలు వింటున్న అమ్మలక్కలు టపుక్కున సీను మీద పడ్డారు. చచ్చాన్రా దేవుడో అన్నాడు సీను కిందపడి. వాడిపై పడిన ఆడవాళ్లు లేచి చేతులు దులుపుకున్నారు. ఈ కామెడీ సీన్ చూడడానికి పెళ్లి పందిట్లో పడుకున్న పిల్ల పెద్దలు అంతా లేచి వచ్చారు. కడుపు పేలా నవ్వుతూ పొట్టలు చేత్తో పట్టుకొని తొంగి తొంగి చూశారు. మంచంపై రాంబాబు మటమేసుకొని బిత్తరపై ఉన్నాడు. మంచం పక్కన సీత తలంచుకొని చీరకొంగు వేలికి చుట్టుకుంటూ నవ్వాపుకుంటోంది. ఇంతలో ఓ పెద్ద ముత్తైదువ వచ్చి సీనుగాన్ని మిగిలిన వాణ్ణి బయటికి లాక్కుపోయింది. తలుపేసుకో సీత అంటూ తలుపుల దగ్గరికి లాగింది. ఒక్కంగలో మంచంపై నుండి ఉరికి తలుపేశాడు రాంబాబు. చొక్కా చేతులు పైకి లాక్కుంటూ సీత దగ్గరికి వచ్చాడు. మరైతే మీకు లెటర్ రాసింది అరిచేత్తో తెరిచిన నోరు మూసుకుంటూ ఆశ్చర్యంగా అంది సీత. మీ తమ్ముడు అన్నాడు నవ్వుతూ రాంబాబు. మరి నాకు రాసింది అడిగింది సీత. నీ మొగుడు అన్నాడు సీతను దగ్గరకు తీసుకుంటూ. ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేసింది సీత. తేరుకుంటూ అయితే బావా బామర్దులిద్దరూ ఆకాశరామన్నలేనన్నమాట అంది కిలకిలా నవ్వేస్తూ. ఆమె నవ్వులో తాను శృతి కలిపాడు రాంబాబు. ఇంతటితో ఆకాశరామన్న అనే అల్లూరి గౌరీలక్ష్మి గారి కథ సమాప్తం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.